హైదరాబాద్. నువ్వు ఇక్కడ కాలడుగు పెట్టావంటే చేయాల్సిన ఫస్ట్ 2 పనుల్లో బ్రేక్‌ఫాస్ట్‌లకి బోండాలు తినడము, మధ్యాహ్నం లంచ్‌లకి మంచిగా బిర్యానీ వేయడం అనమాట. చాలా రోజుల నుంచి మైసూర్ బోండాలు తిందామని చెప్పి అనుకుంటున్నాను. బట్ బెంగుళూరులో నాకు ఎక్కడ కరెక్ట్‌గా అయితే దొరకలేదు. సో, హైదరాబాద్‌కి వచ్చాం కదా! ఫస్ట్ అదే గుర్తుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి రామ్‌కి దోస పాయింట్‌కి అయితే వచ్చేసామనమాట. ఇదైతే బిరంగూడ లోపలికైతే ఉంటుంది. సో, వీని దగ్గర బోండాలు వేడిగున్నాయా భయ్యా అంటే, వేడిగున్నాయని చెప్పాడు. మసాలా దోస, ఘీ మసాలా దోస ఒకటి ఆర్డర్ ఇస్తే దాంట్లోకి ఉప్మా ఏసి, ఎర్రగారం ఏసి అదేందో కొట్టిస్తున్నాడు భయ్యా. ఈళ్ళు ఎందుకు ఈ స్టైల్ మార్చుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు హైదరాబాద్‌లో. బట్ బోండాలు మాత్రం వేడిగానే ఉన్నాయి. బట్ ఫుల్ వేడిగా అయితే లేవు. వీళ్ళ దగ్గర 4 రకాల 3 రకాల చట్నీలు, సాంబారు, కుర్మా ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మనమైతే బోండాలకి 3 రకాల చట్నీలు కొంచెం పొడైతే ఏసుకొనైతే పుష్టిగా ప్లేట్‌నైతే నిండుగా అయితే పెట్టుకొని, ఘీ మసాలా దోస ఆర్డర్ కూడా తీసేసుకొని ఇదైతే టిటుకనికనమాట. సో, టేబుల్ దగ్గరికైతే వెళ్ళిపోయి పెట్టుకొని తిందామని మొదలుపెడితే ఫస్ట్ ముక్క లోపలికెళ్ళంగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక టీటుగాడు కూడా పెద్దోడైపోయాడు. సాంబారు వాడంతకు వాడే సొంతంగా తినడం అయితే మొదలుపెట్టాడు. సాంబార్ స్పూన్‌లో ఏసుకొని మరి. ఇంకా అన్నీ తిన్న తర్వాత మనకైతే ఫైనల్ టచ్ అయితే మార్నింగ్ ఇరానీ చాయ్ లేకపోతే హైదరాబాద్‌లో గడవదు. సో, నీట్‌గా ఇరానీ చాయ్ ఒకటేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్ వీడియోస్.